ఉంటే పూర్తిగా దేవుళ్ళు ఉండండి, లేదా పోతారా పూర్తిగా లోక సంబంధమైన నమ్మకాలకు పోండి. అటో కడుగు ఇటో కడిగేస్తారో దేవుడు మిమ్మల్ని గద్దిస్తాడని చెప్పాడు. ఇలా చెప్పాలండి ఎప్పుడు వాక్యం. మనం అలా చెప్పం, గట్టిగా తిడితే పోతారని, పోతే పోతారు. సత్యం కావలసిన వారు ఉంటారు. కొత్తగా సంఘం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన ఈయన ఇప్పుడు గద్దించకుండా ఉంటున్నాడు, చెబుతున్నాడు. మీరు పాస్టర్ గారితో ప్రార్థన, బయటికి పోయి ఆ వేపనాయంతో ప్రార్థన, కుదరదు కాక కుదరదు. ఉంటే పూర్తిగా క్రీస్తులో లేదా పూర్తిగా నమ్మకాల్లో. మనోళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఇలాంటోళ్ళు నడుపుతారు. ముహూర్తం ఏంటి? నువ్వు సంఘ విశ్వాసవా? జ్వరాలు వస్తే చెత్త కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, జ్వరాలు వస్తే పనికి మాలిన ఈ మూఢనమ్మకాలను నమ్మే వాళ్ళు ఉన్నారు, వాస్తులు చూసే ఉన్నారు మన దాంట్లో. బయటల కోసం ఎత్తట్లేదు. జ్వరాలకి మూఢనమ్మకాలకి దిక్కులకి ఇవన్నీ ఇదే చెప్పాడు ఆ రోజు వెళ్ళి. ఇదిగో మీరు అన్య జనాంగం నుంచి వచ్చారు, ఉంటే క్రీస్తునందు స్థిరముగా ఉండండి, లేదా పోండి.